హెలిప్యాడ్ ఏంటి అక్కడ అని ఎవరన్నా అడిగారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిందా? విష ప్రచారం సాక్షి ఏమన్నా చేసిందా? ఇన్ని తప్పుడు వార్తలు రాస్తూ ఇలా విషం జిమ్ముతూ సోషల్ మీడియాలో మీ ఇష్టానుసారంగా రాయిస్తూ ఎక్కడైనా మీ ఇంటి దగ్గర అసలు మనుషులను రాణించేవాళ్ళు కాదు కాబట్టి, ఇక్కడ చుట్టుపక్కల సీఎం గారి ఇంటి పక్కన అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు సీఎం గారి ఇంట్లో ఆయన బయట తిరుగుతుంటే, వాకింగ్ చేస్తుంటేనో బయట తిరుగుతుంటేనో ఇంట్లోనో కనపడకుండా ఉంటాకి ఐరన్ డ్రిల్ ఏర్పాటు చేశారు. మరి సీఎం ప్రాణాలకు కాపాడటానికి గవర్నమెంట్ డబ్బులతో కాక సొంత డబ్బులతో చేస్తారు. మీరు మీ హెలిప్యాడ్ అని సొంత డబ్బులతో చేసుకున్నారా? మీ ఇంటికి రోడ్డు కానీ, మీ ఇంట్లో ఫర్నిచర్ కానీ, మీ ఇంటి ముందు లైట్లు కానీ మీరంటే అది లింగమనేని రమేష్ గారికి మీకు జాయింట్గా ఉన్న ఇంటికి ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ ఇన్ని ఎక్కడి? ఇక అన్నీ ఒకటే చెప్పాం, ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయం ప్రకారం మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ఇంట్లో ఫర్నిచర్ ఉంటే మేము డబ్బులు కడతామని లెటర్ పెడితే అయితే ఇంత డబ్బు కట్టని లెటర్ ఇస్తారు. లేదంటే ఒప్పుకోవట్లేదు, మీ ఆ ఫర్నిచర్ వెనక్కి ఇచ్చేయండి అంటే పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళాలంటే మీరు మనుషుల ఆఫీసర్లను పంపించండి, పట్టుకెళ్ళిపోండి. అడ్డెవరికి? రెడీగా ఉన్నాం, మీరు డబ్బు కట్టమంటే డబ్బు కడతాకి, లేదా మా సామాన్ గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటే పంపించేయడానికి రెడీగా ఉన్నాం. మీరేం నిర్ణయం చెప్పరు, కొన్ని చెప్పాలి కదా. మర్యాదగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇట్లా ఆఫీసులో సామాను కొన్నారు ప్రభుత్వం నుంచి, ఆ సామాను డబ్బులు కట్టేయండి, ఆల్రెడీ పాత పడిపోయినాయి కాబట్టి డబ్బులు ఎంతో చెప్తే నేను కట్టేస్తాను, పర్మిషన్ ఇవ్వండి డబ్బులు కడతాకి, లేదంటే పట్టుకెళ్ళిపోండి, క్వార్టర్ ఇచ్చేయండి. మీరు పెట్టుకున్న అర్జీని తిరస్కరిస్తూ సామాను హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నాం అని చెప్పని ఒక కాగితం పడేస్తే 5 నిమిషాల్లో సామాను మొత్తం తీసుకెళ్లి జీడీలో అప్పచెప్తారు. దీనికి విష ప్రచారం. కోడెల శివప్రసాద్ సామాన్ ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి సామాన్ ఎత్తేసాడు, దొంగతనం చేశాడని. నోటికి పద్దు అద్దు శుద్ధి కూడా ఏం ఉండదు అసలు. కోడెల శివప్రసాద్ సామాను హైదరాబాద్ నుంచి అమరావతిలోకి తరలించే క్రమంలో ఆ సామాన్ తీసుకెళ్లి బైకుల షోరూంలోను, హోండా షోరూంలోను, వాళ్ళ హాస్పిటల్లోను సామాన్ ఉంది కాబట్టి ఇక్కడ వాడుకుంటున్నారు కాబట్టి అది నేరమైంది. అంతేగాని గవర్నమెంట్ బంగ్లాలో ఉంటేనో స్పీకర్ బంగ్లాలో ఉంటే అది నేరం అవదు. ఇకపోతే పార్టీ ఆఫీసుల గురించి కూడా మాట్లాడుతున్నారు. పార్టీ ఆఫీసులు ఆఫీసులకి అసలు ఈ పురాణానికి ఈ కార్యక్రమాలకి తెరలైపోయింది ఎవరు? జీవో నెంబర్ 340 డేటెడ్ 21/7/2016. జీవో నెంబర్ 340 అనే జీవోని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీంట్లో ఏమని ఇచ్చారు? రిఫరెన్స్ ఇచ్చారు 31/8/1987. అప్పట్లో ఏదో పార్టీ ఆఫీసులకి స్థలాలు ఇచ్చినటువంటి ఆనవాయితీ ఉందంట. ఆ జీవోని రిఫర్ చేస్తూ ఆ జీవోని మొత్తం మాడిఫై చేస్తూ కొత్త జీవో ఇస్తున్నాము. ఆ జీవో ప్రకారం కేటగిరీ 1 జాతీయ పార్టీలు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పొలిటికల్ పార్టీలు ఎవరికైతే అసెంబ్లీలో 50% తగ్గకుండా, శాసనసభలో 50% తగ్గకుండా సభ్యులున్నారో వాళ్ళ కేంద్ర కార్యాలయం కట్టుకుంటాకి 4 ఎకరాలు. కేటగిరీగా ఇచ్చారు, కేటగిరీ వైజ్. ఆ సంఖ్య 25% అంటే 50% లోపు 25% పైన ఉంటే గనక ఆ పొలిటికల్ పార్టీకి 1/2 ఎకరం. 25% కంటే లోపుండి ఒక్క సభ్యుడైనా ఉంటే గనక 1000 గజాలు. ఇది వాళ్ళు ఇచ్చింది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా
స్థలాలు కేటాయించవచ్చు అని ఇస్తూ 33 సంవత్సరాలు లీజు, రెంట్ లీజు ₹1000 పర్ ఏకర్ పర్ యానం, సంవత్సరానికి ₹1000 ఎకరానికి. చంద్రబాబు నాయుడు గారి జీవో ఇది. గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది అని చెప్పిన 33 ఏళ్ళు లీజ్ అని చెప్పిన జీవో ఇస్తే, ఈ జీవోని ఆధారం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడెక్కడ అంటే ఇచ్చిందో ఇదిగోండి. వాళ్ళు దిగేలోపు అంటే 2016 నుంచి 19 లోపు 10 జిల్లాల్లో ఆఫీసులు కేటాయించుకున్నారు. ఎకరం ₹1000 చొప్పున లోకేష్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారందరికీ, అలాగే ఈనాడు రామోజీరావు గారి అబ్బాయికి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, TV5 నాయుడు గారికి కూడా చెప్తాం. ఎకరం ₹1000 చొప్పునే జీవో ఎన్నో తారీఖు వచ్చింది? 21/7/2016లో వచ్చింది. వెంటనే ఈ 2015లోనే జీవో 16లో వచ్చింది. 2015లో సపరేట్ జీవో తెచ్చుకున్నారు. 2015లో గెలవంగానే సపరేట్ జీవో తెచ్చుకుని కడప, వైఎస్ఆర్ కడపలో ఎకరం 33 సంవత్సరాలకి వైఎస్ఆర్ కడపలో. దీనికి లీజ్ అమౌంట్ ఎంత అంటే గజానికి ₹200. అలాగే శ్రీకాకుళంలో ఇది 2000 స్పెషల్ జీవో తెచ్చారు 2015లో. శ్రీకాకుళం జిల్లాలో ₹25,000 సంవత్సరానికి, 2 ఎకరాలకి సంవత్సరానికి ₹25,000. అంటే ఇది కూడా ఎకరానికి ₹1000. 99 ఏళ్ళు తర్వాత జీవో ఇచ్చిన తర్వాత 2016లో జీవో ఇచ్చిన తర్వాత వీళ్ళ కేంద్ర కార్యాలయం రోజు చంద్రబాబు నాయుడు గారు, మొత్తం లోకేష్ నాయుడు గారు ఇక్కడ మంగళగిరిలో వెళ్ళి కూర్చుంటున్నారు కదా ఆఫీసు 99 ఏళ్ళకి ఇచ్చారు ఈ జీవోని తోసి రాజని. చూడండి, కలెక్టర్ ఏం చెప్తారు, కలెక్టర్లు అందరూ కూడా ఏదో చెంచాగిరి చేశారంటున్నారు కదా. అప్పుడున్న కలెక్టర్ 2017లో ఎవరుంటే ఆ కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ చెంచాగిరి చేశాడా, గరిటిగిరి చేశాడా, ఏం చేశాడు? చొమ్ముగిరి చేశాడా, ఏ గిరి చేశాడు? 33 ఏళ్ళు లీజు మించి ఇవ్వకూడదని చెప్పని జీవో మీరే ఇచ్చి 99 ఏళ్ళకి మీరే లీజు తీసుకుంటారా కలెక్టర్తో? ఎలా రాస్తాడు ఆ కలెక్టర్ 99 ఏళ్ళకి? అలాగే విజయనగరం ఎకరం, గుంటూరు 20 సెంట్లు, గుంటూరు జిల్లా ఆఫీస్ అది చిలకూరుపేటలో, కృష్ణా విజయవాడలో ఇరిగేషన్ స్థలం, మొన్న ఎవరో మాట్లాడుతున్నాడు ఇరిగేషన్ స్థలాలు, మొత్తం అన్ని గవర్నమెంట్ స్థలాలే. ఇరిగేషన్ స్థలం 95 సెంట్లు, ప్రకాశం ఎకరా 96 సెంట్లు, వైఎస్ఆర్ కడప 2 ఎకరాలు, చిత్తూరు చూడండి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, శ్రీకాకుళం గవర్నమెంట్ దిగిపోయేటువంటి నెల ముందు జనవరి ఆఖరిలో 24/1/2019, 24/1/2019, 24/1/2019 ఒకే రోజు 3 జిల్లాల్లో స్థలాలను జీవో ఇచ్చి తీసుకున్నారు.